Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. ఏంటన్నా హీరోగా కంటిన్యూ చేస్తారా ఏంటి? కదన్న హీరో అంటే అదే లీడ్ రోల్, హీరోయిజం అనేది వేరన్న. లీడ్ రోల్. ఇది కామెడీ సినిమా, కామెడీ కథ అంటే 100% కామెడీ కథ వచ్చినప్పుడు దాన్ని చేస్తా. ఈ లోపు అవకాశం వచ్చే లోపు నాకు నా డైరెక్టర్లు ఇచ్చి వేషాలన్నీ చేసుకుంటాను. అంటే ఎలాంటి మీరు అంటే కామెడీ only కామెడీ entertainment. కామెడీ ఇంకా అసలు అంటే మీరు రౌడీ ఫెలోలో విలన్గా చేశాడు కదా, మళ్ళీ అలాంటి రోల్స్ వస్తే చేయడానికి వచ్చి ready? చేస్తానన్న. నేను కొంచెం ముందుండి నడిపించి కథ ప్రధాన పాత్రతో ఎవరైనా అవకాశం ఇస్తే అది ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ అయ్యేలా చూసుకుంటాను. ఓకే. ఇంకేమైనా అంటే రీసెంట్గా అంటే ఇది ఖచ్చితంగా అడగాలనుకున్నాం, కోట శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చిన్న వీడియో ఒకటి వైరల్ అయింది మీది. అది కొంచెం అంటే ఏం లేదు, అంటే ఆ పరిస్థితిలో నిజంగా అది అడగాల్సింది కాదు, వచ్చి సెల్ఫీ అని అతను అడిగితే మీరు సున్నితంగా తిరస్కరించారు దాన్ని, అంతే. సో అది కొంచెం వైరల్ అయింది. అసలు ఏంటి అక్కడ ఆ సిచ్యువేషన్లో మీకు జరిగింది ఏంటి అసలు? వైరల్ అయినా అన్న 190 మంది మీలాగా అర్థం చేసుకునే వాళ్ళు దాన్ని అర్థం, కొంతమంది అంత యాటిట్యూడ్ ఎందుకు అనేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, ఆయనతోటి నాకు బాగా సాన్నిధ్యం ఎక్కువ. నాకు నచ్చిన నటుడు అతను కోట శ్రీనివాసరావు గారు. ఆయన అలా ఇది ఉంటే అలా కళ్ళు చెమర్చినాయి. ఆయనతోటి ఉన్న ఇది అటువంటిది. ఆయన క్యారేజీలో భోజనం చేసేవాడిని, ఆయన ఇంట్లో నుంచి గోంగూర పచ్చడి వేసుకుని ఎప్పుడు సీతమ్మ ఇంట్లో నుంచి ఎన్నో సినిమాలు చేసాం, గుంటూరు రోడ్ అని అదని ఇదని నాయక్ అని. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నా ఎవరన్నా ఒకసారి కోట శ్రీనివాసరావుని కల్పించండి అన్న, ఫోన్ చేసి సాయంత్రం 5ంటికి వస్తామండి అంటే ఆయన కూడా కంత ఉరట్టుకోండి పట్టుకొని అలా బయటకు వచ్చి కూర్చున్నాడు మాతో పాటు. ఆ కబుర్లు ఈ కబుర్లు, ఆ జోకులు ఈ జోకులు, మంచి ఆయన వెటకారం మీకు తెలియదు కదా. అంత ఇంటిమసి ఉండి ఆయన భౌతికం అలా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి నాకు. అక్కడ నుంచి వస్తే బయట ఇన్ని మైకులు పెట్టున్నాయి, నాకు నోరు పేగల. నేను అక్కడ మీడియా భయ ఎవరో ఉంటే ఆయన చెప్పాను, నన్ను వదిలేను, మాట్లాడలేను, నేను మామూలుగానే మాట్లాడలేను, ఇప్పుడు ప్రభాస్ సీన్ ఉన్నాడు నా పక్కన మాట్లాడతాడని ఆడించి అక్కడ సరే సీను నేను వెళ్తుంటే ఒక అతను వచ్చి ఇది అడుగుతున్నాడు, ఇక్కడ ఎందుకు సెల్ఫీ సెన్స్ ఉండాలా అన్నట్టుగా అన్నాను. అదే రాజమౌళి గారు కూడా రాజమౌళి గారు వాళ్ళకి ఏముంటుందంటే అన్న, యాక్టర్ కనిపించాడు తీసేసుకుందాం, బట్ ఆ సిచ్యువేషన్ గమనించాలి కదా. అదే పెళ్ళి అనుకోండి, లేదా శుభకార్యం అనుకోండి, ఆడియో ఫంక్షన్ అనుకోండి, సినిమా రిలీజ్ అనుకోండి, 1000 మంది అడిగితే 1000 మందికి ఇవ్వడానికి మేము రెడీగా ఉంటాం. యాక్చువల్లీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ మొత్తం హాస్పిటల్లో ఉన్నారు, 2-3 గంటల్లో అంత ఇది అవుతుంది అనగా అక్కడ కూడా సెల్ఫీ పెడుతున్నాడు ఒక అతను. ఇంకా ఈ మా పెయిన్స్ తెలీదు, జనాలు వన్ సైడ్ ఆలోచించి ఆడు ఫోటో ఇవ్వలేదు. 100 మందికి ఇచ్చి నువ్వు 101కి ఇవ్వకపోనా 101 మొత్తం తిడతాడు. ఇంకా అది మాకు అలవాటు అయిపోయింది. ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్లో చేస్తున్నారు కదా, ఏంటి ఎక్స్పీరియన్స్ పవన్ కళ్యాణ్ గారు? కళ్యాణ్ సార్ తోటి అంతకుముందు గబ్బర్ సింగ్లో కూడా చేసాం, మళ్ళీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరాల తర్వాత ఆ ప్రోటోకాల్స్ కానీ ఆ సెక్యూరిటీ కానీ ఇప్పుడు అప్పుడు వేరు కదా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. బట్ ఆయన అలాగే ఉన్నారు, పలకరింపది మాట్లాడారా కలిసి? ఓకే. ఏంటి మీ లీక్ ఏమైనా ఇస్తారా, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? క్యారెక్టర్ అంటే అది ఏదో ఒక ఎపిసోడ్ అన్న, ఒక ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్. ఓకే. లీక్ ఇస్తే డైరెక్టర్ చంపేస్తారు. ఫైనల్గా ఏంటంటే బకాసుర్ రెస్టారెంట్ అనే సినిమా ఆడియన్స్ చూడాలనుకుంటానికి రీజన్ ఏంటంటే వాళ్ళకు కారణం చెప్పండి, ఎందుకు చూడాలి మీరని? 2.5 గంటల సేపు వాళ్ళ ప్రపంచాన్ని మర్చిపోయి హ్యాపీగా నవ్వుకొని కొంచెం ఎమోషన్స్తో అరే ఇదే కదా ఎమోషన్ అంటే అనుకొని మంచిగా బయటకు వెళ్తాడు. టికెట్ రేట్లు వెళ్ళేటప్పుడు ఫీల్ గుడ్, అంతసేపు కామెడీ చూసి ఫీల్ గుడ్గా వెళ్తాడు. టికెట్ రేట్లు మామూలు అందరికి అందుబాటులోనే ఉంటాయి టికెట్ రేట్లు? మీ మెనూ ప్రైస్ అన్నీ అందుబాటులో ఉంటాయి, మినిమం ప్రైస్ OnePlus ఆఫర్లు అయినా పెట్టచ్చు. మధ్యతరగతి కడుపు నింపే హోటల్ కాబట్టి ప్రైస్లు అన్నీ గాల్లో ఉండవు. చెప్పండి ప్రవీణ్, ఫైనల్గా ఈ సినిమా ఆడియన్స్ని పర్ఫెక్ట్గా చెప్పాడు అన్న. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్టే. ఓకే. బట్ సినిమా ప్రేక్షకులందరూ కూడా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. 300 మందితో సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ వేరు, ఇంట్లో కూర్చొని చూసింది వేరు. రిలీజ్కి ఓటీటీ రిలీజ్కి స్పాన్ తక్కువ ఉంది కాబట్టి వెయిట్ చేద్దామని కాకుండా థియేటర్కి వచ్చి సినిమా చూడండి, అందరూ థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది మీకు. 2.5 గంటలు నవ్వించడానికి మాకు మైండ్ ఫిజికల్ ఇది లేకుండా ప్రొడ్యూసర్కి అయిన ఖర్చు 4.5 కోట్లు, తర్వాత పబ్లిసిటీ.
5 కోట్లు పెట్టి సినిమా తీసి మేము మీకు క్వశ్చన్ సీట్ వేసి పుష్ బ్యాక్ ఇచ్చి 150 రూపాయలకి సినిమా చూపిస్తున్నాడు కాబట్టి చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమానే థియేటర్కి వచ్చి సినిమా చూడండి. బకాసు రెస్టారెంట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. మీ అందరి బ్లెస్సింగ్తో బ్లాక్ బస్టర్ అవ్వాలన్నా. డైరెక్టర్ మైండ్లో వేరే ఉంటుంది, చాలా రిచ్గా ఖర్చు పెట్టాలి, ఇంకా చేయాలి ఏదో ఒకటి. మీరు బడ్జెట్ కంట్రోల్ చేశారా, అడిగిందంత ఇచ్చేసారు? లేదండి, కథ కంప్లీట్ అయిన తర్వాత ఒక 2 రోజులు చిన్న టెన్షన్ పడ్డాను. మనోడు ఏం చేస్తున్నాడు అని. ఒక 3-4 రోజుల తర్వాత నేను అవుట్పుట్ చూసుకున్న తర్వాత ఎడిటర్ గారు నన్ను పిలిచారండి. ఏంటి బ్రదర్ అంటే, సార్ ఎలా ఉంది సార్, కొత్త డైరెక్టర్ కదా, ఏం చేస్తున్నారని నన్ను అంటే, అతనికి ఫ్రీడమ్ ఇచ్చే ఫస్ట్ 4 రోజులు షూటింగ్ పెరిగితే ఏం అవ్వదు, నువ్వు ముందు అంటే అలాగా సార్ బడ్జెట్ అంటే వదిలేసేవా నువ్వు, అతనికి వదిలేసే అని చెప్పాడండి. అది చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఆ రోజు నుంచి ఇంక మళ్ళీ బడ్జెట్ గురించి డిస్కషన్ పెద్దగా రాలేదండి. మీరు ఏదైనా సినిమాలో క్యారెక్టర్ చేశారనుకోండి, క్యారెక్టర్ చేయటం, షూటింగ్కి వెళ్ళటం అయిపోతుంది. కానీ ఈ సినిమా భుజాల మీద వేసుకొని మీరు ప్రమోట్ చేస్తూ ఉండటం ఎలా అనిపిస్తుంది మీకు? ఇది అంటే మీరే భుజాల మీద వేసుకొని తీసుకెళ్తుంటారు సినిమాని, డెఫినెట్గా డైరెక్ట్ అండ్ ప్రొడ్యూసర్ కలిపి. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చాడు అన్న. ఈ ప్రాజెక్ట్ మీద 4.5 కోట్లు ఖర్చు పెట్టాడు. ఫస్ట్ బ్యానర్. ఇంకో సినిమాకి అయితే అంత అవసరం ఉండవు, తనకే పరిచయాలు వచ్చేస్తే, తనకే కాల్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఆ నమ్మకం మాకు ప్రస్తుతానికి నన్ను నమ్మే కదా పెట్టాడు, అది నా బాధ్యత కదా. నేను ఎంతవరకు చేయగలను అంతా చేసాను. అంటే నాకున్న పరిచయాలు, నేను ఎవరినైతే ఇష్టపడతానో, నన్ను ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడిగాం. అందరూ మారుతి గారు కానీ, అనిల్ రావిపూడి గారు కానీ, హరీష్ శంకర్ గారు కానీ, వశిష్ఠ కానీ వాళ్ళు చేసి పెట్టారు. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ బకాస్ రెస్టారెంట్ ప్రాజెక్ట్ తరఫున. ఈ సినిమాలో మీకు బాగా కనెక్ట్ అయిన ఎపిసోడ్ కానీ, బాగా కనెక్ట్ అయిన సీన్స్ కానీ, ఇవి బాగా జనాలకు బాగా ఎక్కుతాయి, వాళ్ళకు కనెక్ట్ అవుతున్నాయి అనుకున్న సీన్స్ కానీ అవి ఏ పార్ట్ అనుకుంటున్నారు మీరు ఎక్కువ? 3-4 పార్ట్లు ఉన్నాయి. సీన్ చెప్పకండి, జస్ట్ అది చెప్పు. ఒక మధ్యతరగతి వ్యక్తి తాలూకు బాధలో ప్రతి ఒక్కళ్ళు, నేను మధ్యతరగతి కాకుండా దిగువ మధ్యతరగతి కూడా దాన్ని ఓన్ చేసుకుంటారు. అదొకటి. ఎంత కష్టమైనా దీన్ని భరిందాం అని ఒక పాయింట్ ఆఫ్ టైంలో మేము అందరం డిసైడ్ అయ్యేది ఒకటి. ఒక నిస్సహాయత ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అంటే నా లైఫ్లో ఏం చేంజ్ అయ్యేదని ఒక నిస్సహాయత ఉంటుంది. చెప్పడానికి ఒక మిర్రర్ దగ్గర చెప్తాడు, అది ఎక్స్ట్రాడినరీ సీన్ నా దృష్టిలో. అదొక ఎక్స్ట్రాడినరీ, ఎవ్రీబడి విల్ కనెక్ట్. అంటే చెప్తాం కదా, ఒక మిడిల్ క్లాస్ వాడి లైఫ్లో పెద్ద ఓడించడానికి శత్రువులు అవసరం లేదు, వాడు అవసరాలు అని ఓడించేస్తే. ఓకే. సో రాశాడన్న ఆశయం, మనసేమో ఆశయం వైపు వెళ్తుంది, మనసేమో ఆశయం వైపు వెళ్తుంది, అవసరం ఆశయాన్ని తొక్కేస్తుంది. ఓకే. ఒకసారి మన ఎమోషన్స్ తోటి మనమే యుద్ధం చేయాల్సి వస్తుంది అని ఒక మధ్యతరగతి పెయిన్ని ఒక సీన్ ద్వారా అతను కన్వే చేసిన విధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది. అందరూ దాన్ని ఓన్ చేసుకుంటారు. ఒక గొప్పడైన వ్యక్తిలో కూడా మధ్యతరగతి నుంచి వెళ్ళిన, కింద నుంచి వెళ్ళిన వ్యక్తి కూడా ఆ ఫేజ్ టచ్ చేసి ఉంటాడు కదా, అక్కడ ఉన్నా కూడా ఆ రోజు నేను అది ఫేస్ చేశాను కదా, ఇలాంటి ఇబ్బంది అని ఓన్ చేసుకుని ఇది ఉంటుంది. క్లైమాక్స్ ఇందాక నీకు చెప్పినట్టు ఒక వ్యక్తిని వదులుకోవాల్సి వచ్చినప్పుడు ఎంత పెయిన్ ఉంటుంది, అది కొంచెం రిలీజ్ తర్వాత మళ్ళీ మీరే చేస్తారు కాబట్టి ఓకే అప్పుడు వివరంగా చెప్తాను. ప్రవీణ్ అన్న గారి క్యారెక్టర్ ఆయన మీకు అంటే ఎలా అనిపించింది అవుట్పుట్ చూసుకున్నాక? అవుట్పుట్ చూసినాక డెఫినెట్లీ అన్నయ్య చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ని వాళ్ళకి గుర్తు చేస్తారు. అంటే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనమే చాలా సాక్రిఫైసెస్ ఉంటాయి. మిడిల్ క్లాస్ లైఫ్ చాలా సాక్రిఫైసెస్. కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడు ఇంట్లో భార్య అడగగలదు, నాకు కొత్త చీర కావాలి, పిల్లలు అడగలరు, నాకు సైకిల్ కావాలి, బైక్ కావాలి, లేకపోతే తల్లిదండ్రులు అడగలరు. కానీ వాడు ఏం కావాలో వాడు అడగలేడు. ఓకే. వాడే ఆన్సర్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు నాకే ఉంటుంది, ఒక 5,000 ఒక మిడిల్ క్లాస్ వాడు ఏముంటుంది అంటే, ఏదైనా 2,000 1,000 ఖర్చు పెట్టాలనుకుంటాడు, ఇష్టం ఉండదు పెట్టాలని, కానీ లెక్క చూసుకోవాలి, ఈ నెల నా అవసరం ఏముంది, ఇది ఏదానికైనా ఉపయోగపడుతుందా లేదా, అంటే నా ఆశ అది తీసుకోవాలని. కానీ నా అవసరం ఏం చేస్తుంది, నా ఆశని చంపేస్తుంది. అలా చాలామంది బతుకుతున్నారు. వాళ్ళందరినీ అనే క్యారెక్టర్ మెల్ట్ చేస్తుంది. ఓకే. సో అది ఒక ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది, ఒక వాల్యూ కూడా కనపడుతుంది. ఓకే. అంటే ఒక మిడిల్ క్లాస్ చూస్తే అందరికి ఓకే వీడు ఇంత స్ట్రగుల్ అవుతాడా అని కూడా ఒక కనువిప్పు అంటాం కదా, అది కనపడుతుంది. ఓకే. అంటే ఒకవైపు ప్రవీణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలు చేస్తూ షూటింగ్లో బిజీ ఉండి కూడా ఈ ప్రమోషన్లో పాల్గొంటున్నాడు. సో ఆయన మీరు అనుకున్న దానికంటే ఎక్కువ చేశాడా ఇప్పటివరకు? అంటే అటు పర్ఫార్మెన్స్లో కావచ్చు, ఇటు మీకు సపోర్టింగ్ కావచ్చు, ఆయన సపోర్ట్ ఎంతవరకు ఉంది మీకు సినిమా విషయంగా? ఈరోజు ఇంతవరకు రీచ్ వచ్చిందంటే నేను కాదు, ఒక హీరోగా కథను నడిపించాడు, ఒక హీరోగా సినిమా అయిపోయాక దాన్ని ప్రజల్లో కూడా తీసుకెళ్తున్నాడు.